యెహోవా, నీ ఆత్మ మాపై బలముగా దిగిరానిమ్ము. మాకు కొత్త మనసును దయచేయము. మాపైకి ఏ ఉపద్రవం రాకుండా మమ్మును రక్షించుము దేవా. మేము మా ప్రార్థనా విన్నపాలు రాసి నీ సన్నిధిన ఉంచాము. మాకు రక్షణ కలగ చేసిన దేవా, మా విన్నపాలకి జవాబు దయచేయము తండ్రి. ఆమేన్. యెహోవా, నీవు మా పిల్లలను ఆశీర్వదించి ఉన్నత స్థలమునకు వారిని నడిపించుము. మా మొర్రను ఆలకించి వారిని దృష్టించుము. వారిని అధికారులుగా అభిషేకించుము. జనులను ఏలుటకు వారిని నియమించుము. వారి మనోభీష్టము నెరవేర్చుము తండ్రి. ఆమేన్. మా పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మేము మల్లుకొని ఉన్నాము. పట్టుదల కలిగి యెహోవా తట్టు మా హృదయములను త్రిప్పి నిన్ను సేవించుచున్నాము. కాబట్టి మమ్ము శత్రువుల బారి నుండి, మమ్ము బాధించు వారి బారి నుండి విడిపించుము దేవా. మా ప్రార్థనలకు జవాబునిచ్చి ఎబినేజరుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నా పిల్లలను దీవించుము. నీ దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచుము. కృపాక్షేమములు వారి జీవితంలో ప్రవహింపచేయము. వారు బ్రతుకు దినములన్నీయు యెహోవావైన నిన్నే ఆరాధించి నీ మార్గంలో నడువ చేయము. ఆమేన్. నీ సేవకురాలనైన నేను నా పిల్లలు నీ దృష్టికి కృపనొందుదుముగాక. యెహోవా, నీ వాగ్దానాలు మా పిల్లల జీవితంలో స్థిరపరచుదువుగాక. దేవా, నా బిడ్డలను నీకే ప్రతిష్ఠించుకొంచున్నాను. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు మాకు మహాబలం కలిగెను. మమ్ములను సజీవంగా ఉంచు దేవుడవు నీవే. యెహోవా, మా దారిద్ర్యమును, అది ఆత్మలో అయినా, వ్యక్తిత్వంలో అయినా, ప్రవర్తనలో అయినా, ఆస్తిలో అయినా ఐశ్వర్యమును కలగచేయము. కృంగిన మమ్ము లేవనెత్తిన దేవా, అధికారంలో మమ్ముంచితివి. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయము. నీ భక్తులైన మా పాదములు తొట్టిల్లకుండా చేయము దేవా. ఆమేన్. నీతిమంతులుగా ఉండుట వలన లాభములు. సామెత 10:11-12. నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతులను ఆకలిగొననివ్వడు. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని కచ్చాజితము జీవదాయకము. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యుకు కారణము. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. నీతిమంతుడు బాధల నుండి తప్పించబడును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. నీతిమంతుల సంతానం విడిపించబడరు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుల ఇల్లు నిలచును. నీతిమంతుల వేరు చిగుర్చును. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. నీతిమంతునికి ఆపదయు సంభవింపును. నీతిమంతుడు తన పొరుగు వాణ్ణి దారి చూపును. నీతి మార్గం నందు జీవము కలదు. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. ఆమేన్. యెహోవా, నీవు నా పిల్లలను ఆదరించుచున్నావు. వేదనలో ఉన్న మా పిల్లలను ఆదరించి ఏదేను వలె చేయుచున్నావు. అందులో సంతోషము సమాధానము నిలిచి ఉంటుంది కదా. ఎడారి లాంటి వారి పరిస్థితిని యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నావు. వారి జీవితం ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానముగా మార్చబోచున్నావు. వారు నీ బాహువును ఆశ్రయిస్తున్నారు. ఆమేన్.
మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని అభయమిచ్చిన దేవా, వస్త్రములు కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయునని, బొద్దీక గొర్రె బొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయునని వాగ్దానం ఇచ్చితివి. స్తోత్రం. యెహోవా, నీ నీతి నిత్యము మాయందు నిలువ చేయము, నీ రక్షణ తరతరములు నిలుచునని వాగ్దానం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటివనియు నీవు నాతో చెప్పియున్నావు. నీవు మాకు తోడైయుండుము, భయముల నుండి మమ్ము విడిపించుము. నీవు మాకు దేవుడవై ఉన్నావు, దిగులు పడకుము అని చెప్పితివి. మమ్ము బలపరచుము, మాకు సహాయము చేయువాడవు నీవే. నీతి అను నా దక్షిణ హస్తముతో మమ్ము ఆదుకొనుము. ఆమేన్.